ఎవరైనా నిరసనలకు ఎలా వెళ్తారు? సాధ్యమైనంత వరకు ప్లకార్డులకు తీసుకెళ్తారు. నిరసనలు మరీ తీవ్రమైనవైతే నల్లటి దుస్తులతో వెళ్తారు. ఉద్రిక్తంగా మారితే రాళ్లు రువ్వుతారు. కానీ దుష్ట పాకిస్తాన్లో మాత్రం అలా కాదు. నిరసనలకు వెళ్తే గన్నులను చేతపట్టుకొని వెళ్తారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు కాల్పులకు దిగుతున్నారు. పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సింధ్ హోంశాఖ మంత్రి ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. ఆగ్రహానికి గురైన నిరసనకారులు హైవేలను బ్లాక్ చేస్తున్నారు. ట్రంకులకు నిప్పంటిస్తున్నారు. ఎందుకు పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం హింసాత్మకంగా మారింది? ప్రజలు చేతుల్లో గన్నులు ఉండటమేంటి? పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ నిద్రపోతుంది? లెట్స్ వాచ్. పాకిస్తాన్ నుంచి సింధు వేరుపడుతుందా? సింధు దేశీ ఏర్పాటైతే పాక్ ఖతమైనట్టేనా? పాకిస్తాన్కు సింధు ప్రాంతం ఎందుకు కీలకం? పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి కారణం సింధు నదిపై కాలువ ప్రాజెక్టును చేపట్టడమే. సింధు నదికి రావాల్సిన నీటిని పాకిస్తాన్ పంజాబ్కు తరలిస్తారన్న భయాందోళన సింధీలలో నెలకొన్నది. ఇప్పటికే సింధు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సింధు జలాలు మళ్లిస్తే తమ బతుకులు మరింత అధ్వానంగా మారుతాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే పంటలు అరకొరగా పండుతున్నాయని, జలాలు తరలిస్తే తమ బతికేది ఎలా అంటూ సింధీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సింధు రాష్ట్రం దిగువన ఉన్న ప్రాంతం. చారిత్రకంగా చూసుకుంటే సింధు జలాల్లో తమకు రావాల్సిన వాటా జలాలను సింధు ప్రజలు పొందలేకపోతున్నారు. సింధు నది నీటిని ఎక్కువగా పాకిస్తాన్లోని పంజాబ్కి కేటాయిస్తున్నారు. అందుకే 1991లో సింధు జలాల పంపకాలపై పాకిస్తాన్ రాష్ట్రాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అయినా సరే సింధు జలాలను పాక్ పంజాబ్కే ఎక్కువగా కేటాయిస్తోంది. దీంతో సింధు రాష్ట్రంలో వ్యవసాయం, ఆర్థిక పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. కార్పొరేట్ వ్యవసాయానికి సింధు జలాలను, భూములను ఇవ్వడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల కారణంగా చాలా మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్లో కార్పొరేట్ వ్యవసాయం చేస్తుంది ఎవరో తెలుసా? సింధు ప్రభుత్వం 52,000 ఎకరాల సాగు భూమిని గ్రీన్ కార్పొరేట్ ఇనిషియేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించింది. పేరు చూస్తుంటే అదేదో ప్రైవేట్ కంపెనీ అనుకునేరు. అది పాకిస్తాన్ మిలిటరీకి చెందిన ఓ కంపెనీ. పాకిస్తాన్ సుప్రీం పవర్ ఆర్మీనే ఆధునిక వ్యవసాయం చేస్తోంది. ఇందులో 99% షేర్లు రిటైర్డ్ మేజర్ జనరల్ షహీద్ నజీర్ పేరిట ఉన్నాయి. స్థానికుల హక్కులను కాలరాసి ప్రభుత్వం బలవంతంగా భూముల్ని లాక్కున్నదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింధు ప్రజల ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఇప్పుడు ప్రత్యేక దేశం కావాలంటూ నినదిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్లను పౌరులు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు సింధు ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం శత్రువుగా మారింది. గతంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిందని, ఇప్పుడు సింధు దేశ సమయం వచ్చిందని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. ఎందుకు సింధు ప్రజలు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు? దీని గురించి తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ వేరుపడింది. విభజనలో భాగంగా సింధు ప్రాంతం పాకిస్తాన్లో కలిసిపోయింది. ఆ తర్వాత సింధు రాష్ట్రంలోని హిందువులను ఇస్లాంలోకి మారాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేసింది. వారిని తీవ్రంగా హింసించింది. సింధులోని హిందూ మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. సింధు ప్రాంతంలో పాక్ అరాచకాలను భరించలేక సుమారు 7,76,000 మంది భారత్కు పారిపోయారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు, ఇళ్లు, సంపదను మొత్తం వదిలేసి కట్టుబట్టలతో సింధులోని హిందువులు భారత్కు వచ్చేశారు. వాటన్నింటినీ వదులుకుని రాలని హిందువులు ఇప్పటికీ సింధులోనే ఉన్నారు. కానీ వారి హక్కుల్ని పూర్తిగా అణిచివేశారు. మైనారిటీలను, ముస్లింలు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మైనారిటీ బాలికల కిడ్నాప్, అత్యాచారాలు అక్కడ సర్వసాధారణంగా మారాయి. సింధు రాష్ట్రంలో సమస్యలకు మూల కారణం పాకిస్తాన్ నిర్మాణమే కారణమని సింధీలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి పాకిస్తాన్లో చట్టాలు ఎక్కువగా పంజాబీలకే అనుకూలంగా ఉంటాయి. దీనికి కారణం పాకిస్తాన్ లోక్సభ స్థానాలు ఎక్కువగా పంజాబ్లోనే ఉంటాయి. దీంతో పాకిస్తాన్ రాజకీయాలను, ప్రభుత్వాలను ఆ దేశంలోని పంజాబీలే శాసిస్తున్నారు. ఎక్కువ మంది ప్రధానులు, ఉన్నతాధికారులు, మిలిటరీ లీడర్లు పాక్, పంజాబ్కి చెందిన వారి ఉంటారు. అందుకే పాక్లో అధికారం పంజాబీల గ్రిప్పులోనే ఉంటుంది. దీంతో ప్రతి విభాగంలో పంజాబీల డామినేషన్ ఉంటుంది. పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా యూనివర్సిటీలు, నాణ్యమైన కళాశాలలు పంజాబ్లోనే ఉంటాయి. దీంతో పాకిస్తాన్లో ఉద్యోగాలు ఎక్కువగా పంజాబీలే కొట్టేస్తున్నారు. దీంతో పాటు భాష, ప్రాంతీయతపైన తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి. సింధు ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దేస్తున్నారు. ఫలితంగా తాము భాష, సాంస్కృతిక గుర్తింపును కోల్పోతున్నామని సింధీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ మీడియాలోనూ గుర్తింపులోనూ పంజాబ్ ప్రభావమే కనిపిస్తుంది.
సింధీలలో పంజాబీలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే తాము పాకిస్తాన్ నుంచి విడిపోవాలని సింధు ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యేక సింధు దేశీ డిమాండ్లు ఇప్పుడిప్పుడే మొదలైనవి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సింధు దేశీ ఉద్యమాలు 1960లోనే మొదలయ్యాయి. ప్రారంభంలో సింధు దేశ ఆందోళనలకు జిఎం సయ్యద్, పీర్ అలీ మొహమ్మద్ రషీద్ నాయకత్వం వహించారు. 1960లో సింధు దేశ్ కోసం జై సింధ్ మహాజ్ పేరుతో ఉద్యమాలను జిఎం సయ్యద్ ప్రారంభించాడు. అయితే 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరుపడిన తర్వాత సింధు దేశ డిమాండ్లు మరింతగా పెరిగాయి. జియావుల్ హక్ పాలనలో సింధు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. అయితే ఆ ఉద్యమాలను సైనిక నియంత జియావుల్ హక్ ఉక్కుపాదంతో అణిచేశాడు. సింధు రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రమైతే ఇస్లామాబాద్కు కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్గత సంక్షోభాలు, జాతుల మధ్య ఉద్రిక్తతలు, తిరుగుబాట్లతో పాకిస్తాన్ ముక్కలవుతుందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రాంతాల్లో ప్రత్యేక దేశం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే సింధును వదులుకోవడానికి పాకిస్తాన్ పాలకులు ఏమాత్రం ఇష్టపడరు. ఎందుకంటే పాకిస్తాన్లో జనాభా పరంగా చూస్తే రెండో అతి పెద్ద రాష్ట్రం సింధునే. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది సింధ్. పాకిస్తాన్లోని సింధులోనే ఆహారం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పాకిస్తాన్కు కీలకమైన ఓడరేవు ఉన్న నగరం కరాచీ. ఇది సింధు రాష్ట్రంలోనే ఉంది. ఇవే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థల్లో సింధు రాష్ట్రం ప్రత్యేకత ఏంటో చెప్పకనే చెబుతాయి. ఇక సింధు రాష్ట్రానికి గేట్వే ఆఫ్ ఇస్లాంగా పేరుంది. భారత ఉపఖండంలో తొలిసారి ఇస్లాం అడుగుపెట్టింది ఈ ప్రాంతంలోనే. ఇక పురాతన సింధు నాగరికతకు కూడా ఈ ప్రాంతమే సెంటర్గా ఉంది. మొహెంజోదారో పౌర సంస్కృతి ఆ కాలంలోనే సింధు ప్రాంతంలో అద్భుతంగా సాగింది. ఒకవేళ సింధు ప్రత్యేక దేశంగా విడిపోతే మాత్రం పాకిస్తాన్ ఆహార, ఆర్థిక, పర్యావరణానికి బీటలు వారుతాయి. ఒకవేళ సింధు ప్రాంతాన్ని పాకిస్తాన్ కోల్పోతే గతానికి, వర్తమానానికి మధ్య ఉన్న వంతెనను పోగొట్టుకున్నట్టే అవుతుంది. పాకిస్తాన్ జీవనాడి కశ్మీర్గా ఆ దేశ మిలిటరీ చీఫ్ చెప్పొచ్చు. కానీ వాస్తవానికి పాకిస్తాన్ జీవనాడి సింధు రాష్ట్రమే. ఒకవేళ సింధును పాకిస్తాన్ వదులుకుంటే తన గొయ్యిని తనే తవ్వుకున్నట్టే. ఇక పాకిస్తాన్లో ప్రత్యేక దేశం డిమాండ్ బలూచిస్తాన్లో ఊపందుకుంది. ప్రత్యేక దేశం ఉద్యమాలకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA నాయకత్వం వహిస్తోంది. ఈ గ్రూపు ప్రత్యేకించి పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తోంది. ఈ ఏడాది BLA 58 ప్రాంతాల్లో దాడులు చేసింది. బలూచ్ రెబెల్స్ పక్కాగా ప్లాన్ చేసి 78 దాడులు చేశారు. పాకిస్తాన్ రాష్ట్రాల్లోని అతి పెద్ద రాష్ట్రం బలూచిస్తానే. ఆ దేశం మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ 44% ఉంది. సుమారు దేశంలో సగభాగమన్నమాట. పాకిస్తాన్లోని పష్తూన్ల తర్వాత బలూచీలదే అతి పెద్ద జాతి సమూహం. అంతేకాదు బలూచీలు సంపన్నులు. ఎందుకంటే వారి ప్రాంతంలో సమృద్ధిగా ఖనిజ సంపద ఉంది. సహజ వాయువులు, ఖనిజాలు, కాపర్, గోల్డ్ నిక్షేపాలు భారీగా ఉన్నాయి. ఈ ఖనిజాల విలువ సుమారు $1,00,000 కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్కు బలూచిస్తాన్ పండ్ల బుట్ట లాంటిది. పాకిస్తాన్కు అవసరమైన పండ్లు, ధాన్యాన్ని బలూచిస్తాన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇన్ని వనరులు ఉన్న బలూచిస్తాన్ ప్రజలు మాత్రం అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. పాకిస్తాన్లో అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న ప్రాంతం బలూచిస్తాన్. మిలిటరీని హెవీగా మోహరించిన రాష్ట్రం కూడా ఇదే. పాకిస్తాన్లో అణచివేయబడిన ప్రాంతంగా బలూచిస్తాన్ మారింది. ఆ ప్రాంతంలోని ప్రజలు పాకిస్తాన్పై తిరగబడుతున్నారు. ఇప్పటికే ఖైబర్ పఖ్తుంఖ్వాలో టీటీపీ రెచ్చిపోతోంది. చాలా వరకు భూభాగాలను ఇక్కడ టీటీపీ నియంత్రణలోకి వెళ్లిపోయాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టకపోగా ఆయా ప్రాంతాలను మరింతగా అణిచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కువగా ఎక్కడ అణిచివేతకు గురవుతారో అక్కడే తిరుగుబాటు మొదలవుతుందన్న సత్యాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకోలేకపోతోంది. అదే పాపాల పాకిస్తాన్కు శాపాలవుతున్నాయి.